వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఘనంగా కాచం సత్యనారాయణ జన్మదిన వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించి మూగజీవాల కరెంటు పనులు పంపిణీ. వేపల సింగారంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. ఉచిత అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రెండో రోజు పెద్దగట్టు జాతరకు భక్తుల తాకిడి. భక్తులతో పూర్తిగా నిండిపోయిన క్యూ లైన్లు. ఇక డీటెయిల్ చూస్తే విశ్వంబర దినపత్రిక V3 న్యూస్ ఛానల్ అధినేత కాచం సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా అమ్మ యానిమల్ ట్రస్ట్ మెట్పల్లి ఆధ్వర్యంలో స్థానిక గండి హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాచం సత్యనారాయణ ముందు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకున్నారని తెలిపారు. అమ్మ యానిమల్ ట్రస్ట్ ద్వారా మూగజీవాలకు ఆహారంగా అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ యానిమల్ ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, రత్నాకర్ పాల్గొన్నారు. ఎవరిది భయపడ గట్లా గట్లా చేతికి తీసుకుంటే చేతికి తినే 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 అట్లా అట్లా అది వచ్చింది. అట్లా అట్పకి ఇప్పకి ఇస్తుండే కడిగేది కాదు. अरे यहाँ पे పైకేరన్ను ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ట్రాఫిక్ ఎస్పీ వెంకటరెడ్డి అగర్వాల్. పియర్సన్ స్కూల్ కరస్పాండెంట్ ఇండవారెడ్డి అగర్వాల్ ఆధ్వర్యంలో 5K మార్థాన్ మైల్స్ పర్ రోడ్ సేఫ్టీ అవగాహనపై 5K మార్థాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ IAS అధికారి డాక్టర్ బి జనార్దన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి ఆదర్శ్ రెడ్డి, నందక ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్, ఆరెంజ్ గ్రూప్ డైరెక్టర్ MD రాము యలమంచిలి, పేట్ బషీరాబాద్ ట్రాఫిక్ ఎస్పీ వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
You also have Mr. Rahul. % of the accidents. Every year, around 5 lakh accidents take place, and 1,50,000 people are dying. Out of them, 47,000 people are dying on account of non-wearing of helmets when they are riding two-wheelers, and around 11,000 people are dying because they are in the cars but they are not wearing belts. In last year, in Hyderabad city, in Telangana itself, 1,56 lakh traffic violations were noticed by the police and challans were issued, and 535 crore rupees were levied as penalty. That does not stop there. Telangana population is around 4 crores, but 1,56 lakh violations took place. That means in a period of 3 years, everybody is a violator, those who have vehicle. And unfortunately, everybody has vehicle or 2 or 3 sometimes. So you are having vehicle, you are causing accident. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామ ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించేందుకు మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక కేసీఆర్ జపం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నారు. సార్ ఓకే అడ్డం పడుతుందో తెలిసింది కదా, అడ్డు పడట్లేదు సార్. ఎంత లైటింగ్ వచ్చింది చూడు. కేసీఆర్ గారి పుట్టినరోజు రేపు జరుగుతున్న సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవడం అనేది, వారిని గుర్తుంచుకోవడం అనేది, వారిని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది, దానికి మించి మరొకసారి కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంది అని చెప్పి ఈ సంవత్సర కాలంలో మనకు వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వచ్చిన మూర్ఖ పరిపాలకులు, అజ్ఞానులు, ప్రజల పట్ల మాత్రం సోయలేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ పగల్బాలు, కేసీఆర్ని లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తామని చెప్పి ప్రతిరోజు కేసీఆర్ జపం చేస్తున్న కొంగలు ఏవైతే ఉన్నారో వీళ్ళందరి కళ్ళు తెరిపించే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అనేక మంది ముందుకొచ్చి రేపటి కేసీఆర్ గారి పుట్టినరోజును జరుపుకోవడమే కాకుండా మా అందరి ఆరోగ్యాలు తీసుకొని, మా ఆయుష్ తీసుకొని కేసీఆర్ నిండుగా 100 సంవత్సరాలు ఉండాలని, ఇంకా ఈ తెలంగాణ అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం వేపల సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచు అన్నం శిరీష గోపారెడ్డి గారు, కొండారెడ్డి గారు, అన్నం శిరీష కొండారెడ్డి గారు ఈరోజు అంబులెన్స్ను కూడా కేసీఆర్ గారి పేరు మీద వారికి ఈ గ్రామానికి అంకితం చేస్తూ ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా తప్పకుండా వారికి అందుబాటులో ఉండాలి. కేసీఆర్ గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కరోనా సందర్భంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా వారు కేసీఆర్ గారి పేరు మీద చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి రేపు ఉంది, మేము ముందుగానే ఈరోజు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి మరి వారు ఆ అంబులెన్స్ కూడా ఊళ్ళో ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా పార్టీలకు అతీతంగా, కుటుంబాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి వారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను అన్నం శిరీష
కొండారెడ్డి దంపతులు ఇద్దరిని కూడా నేను వారిద్దరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాల్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఏవైనా కావచ్చు. యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి జాతర సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లిలో ఈ నెల 16న వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతర ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నది. తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ లింగమంతుల స్వామి గొల్లగట్టు జాతర 2వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. క్యూ లైన్ పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అనేక రాష్ట్రాల నుండి భక్తులు జాతరకు తరలిరానున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పైడిమడుగు గ్రామంలో బీడీ కార్మికులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా బ్రతుకులు మారాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలంటూ వినూత్నంగా ఫ్లక్కార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ రక్తదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై కేసీఆర్. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.
ओम नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाय ओम तत्पुरुषाय विष्णु महादेवाय देवस्तेन देव विजयाय रामेश्वर्य विद्या निर्माणकं चित्रितव पूजा विद्या शांति शांति ब्रह्मणो वेद अमृता परितस्मै ब्रह्माज आयिन् कीर्तिं प्रजां च अग्निरव सुजरिपवादित्यादिव तेजोपवा ఊదురు అందరికి ఇట్లా ఊదురు అందరు కట్ చేసి రెడీ చూడాలా రెడీ రైట్ పెద్దగానే కట్ చేయండి ఇది తీయండి క్యాండిల్ తీయండి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఎక్కడ పట్టారే ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని హత్య చేసి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు షేక్ అన్సర్ వెల్డింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. ఇతనికి తాగుడు, వ్యభిచారం, చెడు వ్యసనాలు ఉండడంతో అప్పులు చేశాడు. రుణం ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్లు పెరిగాయి. చెడు వ్యసనాలు తీర్చుకునేందుకు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు పొమ్మల సావిత్రిని హత్య చేసి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు అన్సర్ను అరెస్ట్ చేసి దోచుకెళ్లిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. అందరికీ నమస్తే అండి. సో గత నెల జనవరి 6న అనంతపూర్ పోస్ట్ గ్రౌండ్ లిమిట్స్లో ఒక ఒంటరి మహిళ వారి పొమ్మల సావిత్రి అనే ఒక 63 years old లేడీ మర్డర్ జరిగింది. ఒక సింగిల్ లేడీ మర్డర్. దీంతో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక 2-3 టీమ్స్ అని ఫామ్ చేయడం జరిగింది. లాస్ట్ 1 month నుంచి డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్ని కూడా వర్కౌట్ చేసినప్పుడు టు ట్రేస్ అవుట్ ద అక్యూజ్. ఇతను షేక్ అన్సర్ అని ఈ వ్యక్తి 33 సంవత్సరాలు దీని ముందు ఒక దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రాస్టిట్యూషన్ అండ్ మందు తాగుడుకి అలవాటు పడిన ఇతను కొద్దిగా అప్పులు ఉండడం వల్ల ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఈ నేరానికి పాల్పడడం జరిగింది. సో దీంట్లో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే సింగిల్ లేడీ అయినప్పుడు ఇంటి బయట ఒకటి టూలెట్ అని బోర్డు పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని గమనించి ఒక సింగిల్ లేడీ ఉన్నారు అనే అంశాన్ని అబ్జర్వ్ చేసి ఆమె దగ్గర వెళ్ళి ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తూ ఇంటి లోపల వాటర్ అడిగి ఇంటి లోపలికి యాక్సెస్ గెయిన్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళి ఆమె నీళ్లు ఇస్తున్న సమయంలో ఇతను ఒక స్టిక్కర్ కటింగ్ బ్లేడ్తో గొంతు కోయడం జరిగింది. సో ఇతని వద్ద నుంచి మనము 40 grams విలువైన 2 గోల్డ్ చైన్స్,
34,500 రూపీస్ క్యాష్, ఒక 2-wheeler, ఒక 2 సెల్ ఫోన్స్, మరి స్టిక్కర్ కటింగ్ ప్లేట్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకి కోరుకోవడం ఒకటే, ఎక్కడెక్కడ సింగిల్ లేడీస్ ఉన్నారు, సో పోలీస్ తరఫు కూడా ఈ ఆస్పెక్ట్ మీద వర్కౌట్ చేస్తున్నాము. సో సింగిల్ లేడీస్ ఉన్న చోట్ల అపరిచితులకి ఎవరికి కూడా దయచేసి డోర్ ఓపెన్ చేయకండి. అండ్ టూలెట్ బోర్డ్ అనేది ఏమున్నా కూడా తెలిసిన వాళ్ళ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాచం సత్యనారాయణ జన్మదిన వేడుకలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మూగజీవాల కరెంటు పనులు పంపిణీ. వేపల సింగారంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు, ఉచిత అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రెండో రోజు పెద్దగట్టు జాతరకు భక్తుల తాకిడి, భక్తులతో పూర్తిగా నిండిపోయిన క్యూ లైన్లు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.